బాబును మళ్ళీ రక్షిద్దామనే ఒక కార్యక్రమంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం గురించాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కదిరి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గౌరవ ఇస్మాన్ గారికి, అదేవిధంగా వేదికటువంటి రాష్ట్ర మైనార్టీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కరీంబారాం గారికి, కౌన్సిలర్ సావిత్రమ్మ గారికి, రత్నమ్మ గారికి, సరదమ్మ గారికి, అదేవిధంగా రమణమ్మ గారికి, ఇద్దరికంతా తెలుగుదేశం పార్టీ నాయకులకి, విశేషమైనటువంటి మహిళలకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మహిళల్ని తోడ్పాటు అందించాలనే ఆలోచన మొట్టమొదటిగా చేసింది ఈ రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే డ్వాక్రా సంఘాలు రావడం. ఆ డ్వాక్రా సంఘాలతోనే ఈ రోజున మహిళా సాధికారికత, మీ ఇళ్లలో ₹2 డబ్బులు లేదంటే ₹2 ఏదైనా మీ అవసరాల కోసం సంపాదించుకోవడము, వ్యాపారాలు చేసుకోవడము, వాళ్ళతో వాడుకోవడానికి రుణాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా స్వయం సహాయక సంఘాలు ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి మొదటిగా శ్రీకారం చుట్టారు. తదుపరి దాన్ని మరింత మెరుగు చేసి దిశగా మిగతా వాళ్ళు చేయగలిగినారు. కానీ మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఆలోచన ఉండేది తెలుగుదేశం పార్టీతోనే మొదలైనది కూడా గర్వంగా చెప్తారు. ఈ రోజున అటువంటి ఆలోచనతో మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్థానం 2024 ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సందర్భంగా మరింత మెరుగ్గా ఆలోచన చేసుకుని ఈ రోజున గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అమ్మఒడి పేరు మీద అందరి బిడ్డలకు డబ్బులు ఇస్తారని మాటలు చెప్పిన మీ జగన్మోహయ్య ఒక్కరికి మాత్రం డబ్బులు ఇచ్చేసి మొండి చేసి చెప్తారు. అందుకనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసింది ఇది అన్యాయము. అందుకనే వాళ్ళ పిల్లలు ఎంతమంది జరుపుకుంటుంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరు మీద ₹15,000 డబ్బులు ఇవ్వాలనే ఆలోచన మొదలుపెట్టినారు. ఖచ్చితంగా రాబోయే ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తాము. అంతేకాకుండా పెద్దగా అయినటువంటి ఆడపిల్లలు 18 ఏళ్ళ యుక్త వయసు ఉంది, వాళ్ళకి ₹1,500 నెలవారీ ఖర్చులకు కానీ అందజేసేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మహిళా శక్తిలో ముందుకు వచ్చినటువంటి వాస్తవాలు ప్రజల్లో మీరు మీ పక్కింటులకు, మీ స్నేహితురాలకు వాళ్ళకి తెలియజెప్పని చెప్పేసి కూడా కోరుతాను. ఆ చైతన్య పడుతుందని చెప్పేసి కూడా కోరుతాను. అంతేకాకుండా ఈ రోజున గ్యాస్ ధర గడిచిన ప్రభుత్వానికి ఇప్పటికి ఎంత రేట్లు ఎన్ని రేట్లు పెరిగినాయమ్మా? అంతకుముందు ఎంత ఉందమ్మా? 600 1,200 చేసినాడు. పెన్షన్ మాత్రం ₹2,000 పెన్షన్, 200 పెన్షన్ 2,000 చంద్రబాబు చేస్తే 2,000 పెన్షన్ ని 3,000 చేయడానికి మూలిగా 5 ఏళ్ళ సమయం తీసుకున్నాడు. విడుదల వారి చేసుకునే పోయినాడు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్ 4,000 చేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఏప్రిల్లో మేము అనౌన్స్ చేసినాం కాబట్టి మీకు జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఏప్రిల్, మే, జూన్ 2-3 నెలలకు కలిపి ₹7,000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. అంతేకాదు మీకు ఖర్చు ఆర్థికంగా 4 డబ్బులు వచ్చేటువంటి క్రమంలో మీ మీద ఆర్థిక భారం తగ్గల, ఖర్చు తగ్గల, ఆదాయం పెరగాలనే ఆలోచనతోనే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ముందుకు వస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆచరణలో కూడా తీసుకొస్తాడని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మీరు ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణము సౌకర్యం కల్పించబోతున్నామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్ని రకాలుగా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలా, వాళ్ళని మహిళా సాధికారికత అనేది ఆర్థికంగా బలోపేతం అయితే మాత్రమే సాకారం అయిపోయింది. ఆ కళ అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాల్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. మీరు ఆహ్వానించడం ఎప్పుడవుతారంటే తప్పక కొట్టే కాదు, మీ ఇళ్లకు చేసి 10 మందికి తెలియజెప్పితే 10 మందితో తెలియజెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు తిరిగి 13వ తారీఖు ఉన్నటువంటి ఎన్నికల్లో వాళ్ళకి పథకాలను కూడా తెలియజెప్పి మహిళలకు ఇంత పెద్ద ఎత్తున ఆదరించబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని తెలియజెప్పి వారిని కూడా మీతో పాటు సైకిల్ గురించి ఓటు వేయించినప్పుడే మీరు ఆహ్వానం పలికిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేసుకోండి. మామూలుగా శక్తి స్వరూపులు ఆడవాళ్ళంటే మీరు అనుకుంటే సాధించేది ఏముండదు, మీరు కన్విన్స్ చేయదలుచుకుంటే చేయలేదు ఏముండదు.
ఖచ్చితంగా మీరు కన్విన్స్ చేయగలరు, ఎదుటోళ్ళని చైతన్యపరచగలరు. ఆ కార్యక్రమమే ఈ 2 రోజులు చేయమంటారు. అంతేకాదు పక్కనుండే గృహిణులకు కానీ మీ స్నేహితురాలకు కానీ ఉంటే చెప్పండి, డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోమనండి, కానీ సైకిల్ గుర్తుగా ఓటేయమని. డబ్బులు వాళ్ళ నాయనగా కొన్ని కాదు. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, వాస్తవాలన్నా చేసినాడా? మీరు బ్రహ్మంలో ఉంటే ఆయన ఓటేసినారు. మద్యపాన నిషేధం విడుదల వారీగా చేస్తా అని చెప్పేసి ఆయనే మద్యం వ్యాపారం చేస్తున్నాడు, అది కూడా అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడు. రంగుసారి మీ మొబైల్ ఆస్తులే కాదు ఆరోగ్యాలు కూడా కాలు రాస్తున్నాడు ఆయన. అదంతా కల్తీ మద్యం. ఆ మద్యం సేవించినటువంటి వాళ్ళు రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించి మృత్యుకు దగ్గర అవుతున్నారు. చాలా మంది చనిపోయినారు. వాళ్ళ ఆర్గాన్స్ కిడ్నీ కానీ లివర్ కానీ ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున మీ ఇళ్లలో చిచ్చు పెడతానండి ఆడవాళ్ళకి. అర్థం చేసుకోండి. అమ్మ ఒడికి ఇచ్చేది 13,500 అయితే మద్యం రేట్లు పెంచుతూనే పోతారనేది ఆ రోజు ఆలోచన ఎవరికి అర్థం కాల. ఆయన వ్యాపారం చేసి రేట్లు పెంచుతూనే పోతే లాభాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి చేసుకున్నాడు ఆయన. కానీ మీకు మంచి చేయాలని ఆలోచన కాదు. ఈరోజు మద్యం వ్యాపారం ఎవరు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పెట్టాల. ఆ డబ్బులు వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్ళకే పోతారు, వేరే ఎవరికి పోదు. ఆ డబ్బులే ఈ రోజు మళ్ళీ 2,000 రూపాయలు ఇప్పటికి ఇస్తున్నారు. అంతకు మించి వేరే ఏం చేయడం లేదు. అది కూడా అందరికీ ఇవ్వడంలే, ఎవరో కొద్ది మందికి ఇస్తున్నారు. అది మీ కర్మ. వస్తే లాంటి తగిలినట్టు, రాకపోతే కర్మ. కాబట్టి దానికి తప్పుటి పడకుండా ఒక చైతన్యంతో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలా. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మనం బతుకుతున్నాం. నీళ్లకు ఇబ్బంది పడి మళ్ళీ తాగునీటికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. పోలవరం పూర్తి అయితేనే ఈ ప్రాంతంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, సాగునీరు అంటే వ్యవసాయానికి నీరు కావచ్చు, మనకు సాగునీరు కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లోకి మనం వస్తామని చెప్పేసి వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోవాలా. ఈ రోజు ఒక రోజు 2,000 రూపాయలు ఖర్చు పడ్డామంటే వచ్చే 5 ఏళ్ల పాటు మళ్ళీ ఇంతకంటే దరిద్రమైనటువంటి బతుకు, దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని మనం తగ్గిపోతామనే వాస్తవాన్ని మీకు ప్రజలకు తెలియజేస్తామని మళ్ళీ మద్యపాన రేట్లు పెంచుతూనే పోతారంటే మీకు 2,000 రూపాయలు ఒక రోజు తాగేస్తారు మీ ఇంట్లో. ఆ రేటు రూపాయలు ఆయనకు ఆ 2,000 రూపాయలు తాగినప్పుడు ఎక్కడ, ఎందుకంటే ఇంత 2,000కి ఇంత మంది వస్తుంది. వాడు ఇబ్బంది పడతా అంటాడు, మీకు ఇంట్లో గొడవలేదు, వాళ్ళు డబ్బులు అడుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా తెలియజెప్పని చెప్పేసి కొడతాడు. మహిళలు ప్రత్యేకంగా మద్యపానం మీద మాట్లాడాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మీ జీవితాలు ఇబ్బంది పెడతాండి, మీ జీవితంలో నరకాన్ని చూపిస్తాండి. మీ ఇళ్లలో చిచ్చు పెట్టేది, మీ కాపురాల్లో చిచ్చు పెట్టేది ఏదంటే దూరము, మద్యం. ఈ 2 మాత్రమే మీ ఇళ్లలో చిచ్చు పెడతాయి. కాబట్టి ఆలోచన చేయమంటాడు. మీరందరూ కూడా మహిళలకు తెలియజెప్పమంటాడు. ఈ మద్యపాన నిషేధం చేస్తా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తే కానీ ఓటడని మాట్లాడాడు. ఈరోజు మద్యపాన నిషేధం చేసి మీ ముందుకు వస్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతాను. ఏమో మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరకు వస్తున్నారా? 2,000 రూపాయలు నోటుతో వస్తున్నాడు, కానీ మద్యపాన నిషేధం చేసి మీ దగ్గర రాలేదనేది వాస్తవం అందరితో గ్రహించుకుంటున్నాను. మనకు అందరినీవా చంద్రబాబు రిజర్వాయర్ దగ్గర నీళ్లు తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. దాని నుంచి మన మున్సిపాలిటీ అవసరాలకు నీటి కేటాయింపు చేస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకు దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. దాని నుంచి నీళ్లు తెచ్చేది కూడా వీళ్ళకి లేదు. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా ఒకసారి ఆలోచన చేసుకుంటుంటారు. ఇన్ని రకాలుగా మీ అందరి జీవితాల్లో, ప్రత్యేకించి మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రూపకల్పన చేశారు. ఈరోజు దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే వాళ్ళ కార్యకర్తలే విస్తుపోతా ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిపోయినటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు పోతున్నారు. మరి వీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అంతో ఇంతో తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో ఇక్కడ కూర్చుంటారని అనుకుంటున్నాను. మరి ఈ ప్రేమ అనేది మీరు కార్యరూపంలో మీరు ఓటు చేసే కాకుండా మీరు 10 మంది ఓటు వేయించుకుంటేనే మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలగంటున్నారో మహిళా సాధికారికత, మహిళా శక్తి పేరు మీద మీ అందరి జీవితాల్లో మార్పు తేవాలని ఆలోచన చేస్తున్నారు. ఆ కళని సాకారం చేసే దిశగానే మీరు అందరూ పనిచేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుతున్నాను. మీరు ఈ కార్యక్రమం కొనసాగించడం నాకు వేరే పనులు ఉన్న ఎలక్షన్ కాబట్టి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు.